హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వాతీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈ వీడియోలో సింపుల్ అండ్ క్విక్ స్నాక్ రెసిపీ మీతో షేర్ చేస్తున్నాను. భేల్పూరి ఇంకా మరమరాల చాట్ అంటాం కదా, అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ రెసిపీ చూసే ముందు మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇప్పుడు మరమరాలతో చాట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. మనం ఒక బౌల్లో మనకి ఎన్ని మరమరాలు కావాలో అని తీసుకోవాలి. ఇంకా దాంట్లో వేయడానికి ఒక ఆనియన్ని చాలా సన్నగా చాప్ చేసి పెట్టుకోవాలి. అలాగే ఒక టమాటో, కొంచెం కొత్తిమీరని సన్నగా తరిగి పెట్టుకోవాలి. తర్వాత కొన్ని పల్లీల్ని కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేసి పెట్టుకోవాలి. తర్వాత కొంచెం పుట్నాల పప్పు తీసుకోవాలి. ఈ పప్పులు మీ టేస్ట్కి తగినట్లు వేసుకోండి. తర్వాత ఇవన్నీ మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, టమాటో అలాగే కొత్తిమీర వేసేసుకోవాలి మరమరాల్లో. ఇవి అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకొని వెంటనే తినేస్తే చాలా టేస్టీగా ఉంటాయి. ఇంకా చాలా క్విక్గా చేసుకోవచ్చు. ఇంకా హెల్దీ రెసిపీ కూడా, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. తర్వాత దీంట్లో మనం తీసుకున్న పుట్నాల పప్పు ఇంకా వేయించుకున్న పల్లీలు వేసుకోవాలి. పల్లీల్ని కొంచెం ఆయిల్ వేసి వేయించుకుంటే బాగుంటాయి. తర్వాత దీంట్లో సరిపడా సాల్ట్ ఇంకా కారం వేసుకోవాలి. సాల్ట్ కొంచెం చూసి వేసుకోవాలి, ఎందుకంటే మరమరాలు ఆల్రెడీ సాల్టీగా ఉంటాయి కదా కొంచెం. తర్వాత మీ టేస్ట్కి తగినంత కారం వేసుకోవాలి. కావాలంటే పచ్చిమిర్చిని సన్నగా చాప్ చేసి కూడా వేసుకోవచ్చు. తర్వాత వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి ఇలా గరిటెతో కన్నా కూడా మనం చేతితో మిక్స్ చేసుకుంటే ఇంకా బాగా కలుస్తాయి. ఒకసారి మనం వేసిన ఉప్పు, కారము అన్నీ కూడా ఈ మరమరాలకి పట్టేటట్లుగా కలుపుకోవాలి. చేతితో మిక్స్ చేసుకోండి, ఇంకా బాగా మిక్స్ అవుతాయి. ఒకసారి మిక్స్ చేసిన తర్వాత ఇట్లా ఎగరేసుకుంటే మనకి బాగా అన్నీ కూడా కలిసిపోతాయి అన్నమాట. కొంచెం సేపు ఇలా చేసుకోవాలి. తర్వాత మనం అన్నీ కలిసిన తర్వాత దీంట్లో లాస్ట్కి మనం లెమన్ వేసుకోవాలి. లెమన్ వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది, పుల్ల పుల్లగా. మనం లెమన్లో పైన ఉన్న సీడ్స్ అన్నీ తీసేసి, సీడ్స్ రాకుండా లెమన్ స్క్వీజ్ చేసేసుకోవాలి. లెమన్ కూడా వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి అన్నీ కలిసేటట్లుగా మిక్స్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే సింపుల్ స్నాక్ రెసిపీ రెడీ అయిపోయింది. ఇంకా చాలా హెల్దీ కూడా, చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు అనమాట. అప్పటికప్పుడు 10 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం కూడా కలిసిపోయేటట్టుగా కలుపుకోవాలి. హెల్దీ అండ్ టేస్టీ మరమరాల చాట్ రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.